హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రదీప్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ మీ. ఫిబ్రవరి 6 ఈ రోజు మా ఇంటి మహాలక్ష్మి మా పెద్ద పాప బర్త్డే అండి. ఇయర్ దాని బర్త్డే స్పెషల్ ఏంటంటే అది థర్స్డే పుట్టింది. ఇయర్ దాని బర్త్డే కూడా థర్స్డేనే వచ్చింది. బాబా శివయ్య బ్లెస్సింగ్స్ తో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా పాపకు ఉండాలండి. మీరందరూ కూడా బ్లెస్ చేయండి. పిల్లలిద్దరికి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు రాలేదు. మేమే హైదరాబాద్కి వెళ్తున్నాము. బర్త్డే సెలబ్రేషన్ కూడా అక్కడే. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ చిన్న పాప దగ్గరికి వెళ్తున్నామండి. ఇంకా అక్కడికి వెళ్ళి చిన్న పాపని కలిసి పెద్ద పాప దగ్గరికి వెళ్తాము. రేపు ఎగ్జామ్ ఉంది, నేను రాను అని అందుక మాట. అక్కడికి వెళ్ళాక మరి ఆమె వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళకండి, ఫస్ట్ అయితే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె వస్తేనో తీసుకెళ్తాం, లేదంటే ఇంకా కలిసి వెళ్దామని ఫస్ట్ చిన్న పాప దగ్గరికి వెళ్తున్నాం. పర్మిషన్ తీసుకుంటా, పర్మిషన్ తీసుకుంటా. ఆ కోసం వెయిట్ చేసుకుంటూ లంచ్ కూడా వేయలేదండి, లేట్ అయిందని కోపంగా ఉంది. నేను లంచ్ వేసుకొచ్చాను. త్వరగానే వద్దాం రా వెళ్ళొద్దాం అంటే ఇంకా వస్తుంది. పిల్లలని 2 అవర్స్లో వద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నామండి. అది ఎప్పుడు కూడా వాళ్ళ అక్క బర్త్డే మిస్ కాలేదు. సాయి కూడా ఇంటికి తీసుకురండి అని అనుకుంటే బ్రతిమిలాడి మరీ తీసుకొని వెళ్తున్నాము. చూడండి, రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది. రాను అంది. యాక్చువల్లీ ప్లాన్లో ఇవాళ మిన్ను మిస్ అయ్యేదే. అది అక్కడికి వెళ్ళాక సడన్గా ఇంకా ఫోన్ చేసేసరికి వచ్చింది వాళ్ళ అక్క కోసం. మిన్ను పాప హాయ్, హ్యాపీ బర్త్డే చెప్పవా? హ్యాపీ బర్త్డేనా? అక్కకి నువ్వు రావనే చెప్పిన, దానికి కూడా సర్ప్రైజ్. టైం 4 అవుతుందండి. ఇంకా వెళ్తున్న పాప కూడా ఇప్పుడే పీజీకి వచ్చిందట కాలేజ్ నుండి. ఆ పెద్దవాళ్ళు వెళ్ళిపోతాము. చేసిండండి, అది వస్తుంది. వచ్చేసామండి, మా సాయి పాప పీజీ దగ్గరికి వచ్చేసాం. మా సాయి పాప వస్తుందండి, దానికోసం వెయిటింగ్. సాయి పాప వచ్చేస్తుంది. హాయ్ సాయి పాప, హ్యాపీ బర్త్డే. సాయి పాప హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. రూమ్లో పెట్టుకుంటా. దాన్ని ఇంకేం ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది ఏం ప్లాన్ చేయలేదండి. ఇప్పుడు ఎటు వెళ్తాం అనేది ప్లాన్ చేయాలి. ఇప్పుడే కాలేజ్ ఇంకేం ప్లాన్ చేయలేదు, బయలుదేరుతాం.
కార్ ఎక్కాక ఎక్కడికి వెళ్తావు ఏంటనేది డిసైడ్ నిన్ను మిస్ అయితే అనుకున్నవారా కదా నిన్ను రాదనే అనుకున్నాము లాస్ట్ మూమెంట్లో కదా నేను తీసుకొచ్చాను కదా పైకి వచ్చాము నిన్ను రాదని ఎక్స్పెక్ట్ చేసినావా అంటే లొకేషన్ వచ్చిందా అని చెప్పి మా వాళ్ళు అక్కడ స్వీట్స్ పెట్టాలని ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది మన పవన్కి వెళ్దాం సాయి పాప బర్త్డే పాప మిన్నుగాడు పుట్టినప్పటి నుండి సాయిగాని బర్త్డేకి ఒక్క బర్త్డే కూడా మిస్ కాలేదు ఎక్కడున్నా కలుసుకోవడం లాస్ట్ ఇయర్ కూడా మనం ఇక్కడికే వచ్చినాం రా లాస్ట్ ఇయర్ కూడా అక్కింటికి రాలే ఇక్కడ సెకండ్ బర్త్డే 2 సంవత్సరాలు ఇక్కడనే బర్త్డే అంతేనా నీ దగ్గర ఎవరు నేనా దానప్ప నేనెందుకు ఎగ్గొడతా ఇవాళ కూడా రేపు ఇస్తుంది ఎందుకు ఎగ్గొడుతుంది మమ్మీ నాకు ఇవ్వాల్సినప్పు ఎగ్గొట్టేటట్టు ఉండదు అన్నది అరే మిన్ను నీతోని అంత తీరిగ్గా ఫోన్ చేసి మరి అట్లా ఎట్లా ఛాన్స్ ఉంటుంది ఏమంటుంది మిన్ని ఎన్ని ఎగ్గొట్టింది నీకు ఓ మిన్ని ఓ మిన్ని 35,000 అప్పు చేసిందామా ఎస్ కష్టకాలంలో నన్ను ఆదుకుంటా నా చిన్న బంగారు తల్లి నా కూతుర్ల దగ్గర నేను అప్పు చేయాల్సి వస్తుందండి ఇప్పుడు మేము వెళ్తున్నాం 2-3 ప్లేసెస్ అనుకున్నాం ఫైనల్గా ఫైనల్ అవుతుందో చూడాలి లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే ఎగ్జామ్స్ ఉంటే ఇంకా మేమే వచ్చినాము సాయంత్రం అది కాలేజ్ నుండి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే సెలబ్రేట్ చేసుకున్నాడు అయింది ఇంకా నెక్స్ట్ ఇయర్ అన్నా మన ఇంటికి వస్తాం వరసాకి అప్పుడు కూడా మళ్ళీ అప్పుడు ఇంకా అప్పుడు షెడ్యూల్ ఎట్లుంటారు ఈ డ్రెస్కు మ్యాచ్ అవుతుందిరా ఎగ్లెస్సే కదండి డౌన్ ఎగ్లెస్సే కదా ఓకే మా బర్త్డే పాప బర్త్డే కేక్ మీద నేమ్ అదే రాసుకుంటుంది ఇలా థర్స్డే అది నాన్ వెజ్ తినదు అందుకే ఎగ్లెస్ కేక్ తీసుకున్నామండి పండగ
బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ డాడీ. ఇంకా మంచిగా వస్తుంది, తీయండి బాగా వస్తుంది, తీయండి. నీకు కూడా బాగుంటుందా? బర్త్డే దాంది అయితే మేమందరం కేక్ కట్ చేసి మాకు హ్యాపీ బర్త్డే చెప్పించుకుంటున్నామండి. అట్లుంటది మనతో కదా బాబా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. ఎందుకు పెడతాను? చూడు ఆ అద్దాలు చూడు. రెస్టారెంట్ చాలా బాగుంది. పండగ అంటే పండగ లాగానే ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఈ థీమ్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. పండగ రెస్టారెంట్కి వచ్చామండి. ఇక్కడ పాప బర్త్డే సెలబ్రేషన్ చేసాము, డిన్నర్ కూడా చేసాము. పాప వాళ్ళ పీజీకి పక్కనే. పెద్ద పాపను డ్రాప్ చేసి మళ్ళీ చిన్న పాపను వాళ్ళ హాస్టల్లో డ్రాప్ చేసి ఇంకా వరంగల్కి బయలుదేరుతాము. ఇక్కడ ఈ థీమ్ అంతా బాగుందండి. పండగ అంటే పండగ లాగానే ఉంటుంది, చాలా బాగా నచ్చింది. ఫుడ్ కూడా చాలా బాగుంది. దొరుకుతాయి పచ్చళ్ళు కర్రీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. బాయ్ నాన్న. సాయిబాబా వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చామండి, డ్రాప్ చేసాము. ఇంకా వెళ్తున్నాము. చిన్న పాపను కూడా వాళ్ళ హాస్టల్లో డ్రాప్ చేసి వెళ్తాము.
ఈ ఇయర్ మా సాయి పాప బర్త్డే ఇలా జరిగిందండి. లాస్ట్ ఇయర్ బర్త్డే కూడా ఎగ్జామ్స్ ఉన్నాయని రాలేదు, మేమే ఇక్కడికి వచ్చాము. ఈ ఇయర్ కూడా ఇలానే అయింది. నెక్స్ట్ ఇయర్ అని ఇంటికి రావాలి. చూసారు కదండి మా సాయి పాప బర్త్డే సెలబ్రేషన్స్ ఇయర్ ఇలా జరిగాయి. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా పిల్లలిద్దరికి ఉండాలండి. ఓకేనండి, మీరు కూడా మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకుంటున్నాను. ఓకేనండి, నేను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బీయింగ్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.